కాకా ఏంది కాకా ఇది? 'కాకా' మెగాస్టార్ 158 సినిమా పేరు 'కాకా'. ఈ సినిమా డైరెక్టర్ అయితే బాబీ. ఇక ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ఈరోజు చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా అయితే రిలీజ్ అయింది. అస్సలు చాలా రొటీన్, ఆర్డినరీ స్టోరీ లైన్ తోటి టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసిల్లు. నేనైతే ఇంత రొటీన్ స్టోరీ ఉంటదని నేనైతే అనుకోలే. ఒక ఆక్వా కంపెనీలా సత్యం అనే ఒక సూపర్వైజర్ మంచోనిగా బతుకుతా అంటాడు. నార్మల్ లైఫ్ లీడ్ చేత్తా అంటాడు. కానీ అందరికీ తెలవని ఒక డార్క్ లైఫ్ ఉంటది. ఆయన ఒక ఆర్మ్స్ డీలర్ అయి ఉండొచ్చు. లేదంటే ఒక డాన్ అయి ఉండొచ్చు. ఇలాంటి ఒక స్టోరీ లైన్ తోటి ఈ సినిమా స్టోరీ ఉండబోతుందని మనకైతే ఈ టైటిల్ గ్లిమ్స్ చూస్తేనైతే అర్థమైతాంది. కానీ సోషల్ మీడియాలో ఇంకొక స్టోరీ కూడా కొంచెం ట్రెండ్ అయితాంది. అదేంటిదంటే ఈ సినిమాల చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తాండని. ఒకవేళ అది గనుక కన్సిడరేషన్‌లో తీసుకుంటే ఈ సత్యం సూపర్వైజర్ ఎవరైతే ఉన్నాడో మంచి వ్యక్తి, ఆయన ఒక క్యారెక్టరు, ఒక రోల్ అయి ఉంటది. ఇక ఆర్మ్స్ డీలరు డాన్ ఎవరైతే ఉన్నాడో అదొక క్యారెక్టరు, అదొక రోల్ అయి ఉంటది. వీళ్ళిద్దరు అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్‌లల్ల ఒకళ్ళ ప్లేస్‌లోకి ఇంకోళ్ళు రావడము, ఒకళ్ళకొకళ్ళకు హెల్ప్ చేసుకోవడము, ఇగ గిదే ఏదో స్టోరీ ఉండే అవకాశం ఉన్నది. ఇక జర డాటర్ సెంటిమెంటు, ఫ్లాష్ బ్యాక్ ఇటువంటి కొంచెం అటు ఇటు మసాలా గిసాలా ఏసి మొత్తానికైతే సినిమా ఉండే అవకాశం ఉన్నదని మనకైతే ఈ టైటిల్ గ్లిమ్స్ ద్వారా అయితే అర్థమైతాంది. ఇట్లా ఇక స్టోరీ కోసం సోషల్ మీడియాలో ఇక రకరకాల మందైతే చెప్తాళ్ళు. ఒక్కసారి ఇక టీజర్ గానీ, ట్రైలర్ గానీ నచ్చినాక ఇంకో కొంచెం అయితే మనకు క్లారిటీ వస్తది. ఇప్పటికైతే నాకు ఈ టైటిల్ గ్లిమ్స్ అయితే అస్సలు నచ్చలే. చాలా రొటీన్ అనిపించింది. ఆర్డినరీగా ఉన్నది. గ్యాంగ్ లీడర్‌లో ఒక పాట ఏదో కొంచెం రీస్టైల్ చేసినట్టున్నాడు. అది కూడా అస్సలు మంచిగా లేదు. కానీ బీజీఎం అయితే బాగుంది. కొంచెం వినేటట్టు ఉన్నది. ఇది ముచ్చట ఇప్పటికైతే. చిరంజీవి గారు హ్యాపీ బర్త్‌డే టు యూ.